బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు డ్రగ్స్ కు బానిసగా మారింది. డ్రగ్స్ కోసం పరితపించే విధంగా తయారు కావడం సంచలనమవుతుంది. వైద్య వృత్తిలో సంపాదించిన డబ్బులు అత్యధికంగా మత్తు పదార్థాలకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సదరు లేడీ డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు డ్రగ్స్ కోసం 70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. తాజాగా కోకైన్ కోసం వాట్సాప్ లో నమ్రత ఆర్డర్ చేశారు. ఇక ముంబైకి చెందిన వంశధకర్ కు 5 లక్షలు సెండ్ చేసినట్లు కూడా సమాచారం. వంశధకర్ వద్ద డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న బాలకృష్ణ ర్యాంపర్ రామ్ ద్వారా కోకైన్ ను నగరానికి పంపించారు. రాయదుర్గంలో నమ్రతకు డ్రగ్స్ అందిస్తుండగా పక్కా సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 5 లక్షల విలువైన 53 గ్రాముల కోకైన్ డ్రగ్స్, 10,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ రీజనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామకృష్ణ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేషెంట్లకు సూచించే ఈ ఒక డాక్టరే డ్రగ్స్ కు బానిసగా మారడానికి కారణం ఏమన్నా ఉండొచ్చంటారా? అలాగే డ్రగ్స్ కోసం పరితపించే నమ్రత సాధారణ స్థితికే వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? హైదరాబాద్ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యురాలు డ్రగ్స్ కు బానిస అయ్యి తాను అంటే డ్రగ్స్ లేనిది తను ఉండలేని పరిస్థితికి కూడా వచ్చింది. అయితే డ్రగ్స్ కు బానిసగా మారడం ఒక సంచలనంగా కూడా మారింది. అంటే గతంలో కూడా అనేక మార్లు డ్రగ్స్ కోసము తాను తన స్నేహితులతో కూడా అనేక మార్లు కూడా ఇటు బాంబే అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో కూడా ఫోన్లు చేయటము, డ్రగ్స్ కోసం బాగా బానిస అవడం జరిగింది. దీంతో తనను పోలీసులు నిఘా కూడా ఉంచడం జరిగింది. అంటే గతంలో కూడా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిన పోలీసులు కూడా తను నేమ్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అప్పటి ఒక ఎంక్వైరీగా కూడా అంటే తన మూవ్మెంట్ కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. దీంతో రెడ్ హ్యాండెడ్ గా కూడా ఈ రోజు దొరకడం జరిగింది. అయితే డ్రగ్స్ కోసం పరితపించే విధంగా కూడా తయారైన ఈ లేడీ డాక్టర్ వైద్య వృత్తిలో కూడా సంపాదించిన డబ్బులన్నీ కూడా చూసుకుంటే అయితే ఆ డబ్బులని డ్రగ్స్ కే పెట్టడం కూడా మొదలు పెట్టింది. దీంతో చూడొచ్చు ఈ మత్తు పదార్థాల్లో కూడా సుమారుగా 70 లక్షల వరకు కూడా ఖర్చు చేసినట్టు కూడా పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా కూడా కొకైన్ కోసము వాట్సాప్ లో ఈ లేడీ డాక్టర్ కూడా నమ్రత తన పేరు అయితే ముంబైకి చెందిన ఒక వంశధకర్ కు కూడా 5 లక్షలు సెండ్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు కూడా తన మీద నిఘా ఉంచిన క్రమంలో ఈ 5 లక్షలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేసింది అనే క్రమంలో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఈ వంశధకర్ వద్ద కూడా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న బాలకృష్ణ ర్యాంపర్ అని చెప్పేసి రామ్ ద్వారా కూడా కొకైన్ నగరానికి పంపించడం, అంతేకాకుండా ఈ రాయదుర్గంలో కూడా నమ్రతకు డ్రగ్స్ అందజేస్తుంటే కూడా పక్కా సమాచారంతో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. రాయదుర్గం పోలీసులు కూడా పట్టుబడ్డ వారి వద్ద కూడా 5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్ డ్రగ్స్, అంతేకాకుండా 10,000 నగదు కూడా 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే డ్రగ్స్ కు బానిసగా మారటం వల్ల ప్రముఖ లేడీ డాక్టర్ అంటే తనకు ఎంతో నేమ్ ఉన్నది, తను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి తోటి డాక్టర్లు కూడా అవ్వకవుతున్న పరిస్థితి నెలకొన్నది. డ్రగ్స్ కోసం పరితపించే ఈ విధంగా కూడా తయారైన వైద్యురాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తన సంబంధించిన డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ నమ్రత కూడా విధులు నిర్వహిస్తున్నారు. తను ఎంతో అంటే తనకి ఈ డాక్టర్ కూడా ఎంతో నేమ్ ఉన్నది, కానీ ఈ కోణంలో తను డ్రగ్స్ తీసుకుంటుందా, ఈ డ్రగ్స్ కోసం 70 లక్షలు ఖర్చు పెట్టిందా అని చెప్పేసి కూడా ఈ విషయాలన్నిపై పోలీసులు ఆరాధించడంతో కూడా నమ్రత పై కూడా కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటము, 5 లక్షల విలువైన 53,000 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. అంటే
తనకి ఇంకా తన స్నేహితులు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్నిసార్లు తను తెప్పించుకుంది, ఈ వాట్సాప్ లో 5 లక్షలు ఎందుకు పంపించిందని ఈ కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకుని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకేన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరిని కూడా కేర్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకుని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకేన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరిని కూడా కేర్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ భారత్ పాకిస్తాన్ మధ్య